అనేక మంది మహర్షులు శాస్త్రములు పరిశీలించి పరిశోధించి జీవుల యొక్క కర్మగతుల్ని మొత్తం అవలోకనం చేసి తరించే అవకాశాలు ఏవేవి ఉన్నాయి, వాటిని సాధించడానికి వీళ్ళకే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మథనం చేసి మహర్షులు తేల్చి తీర్చిదిద్ది ఇచ్చిన తీర్మానం నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. అందుకే మీరందరూ ధ్యానయోగ, కర్మయోగ, రాజయోగ, ఈ యోగా ఆ యోగా అని పరిగెడుతూ ఉంటాం. అన్నిటికంటే గొప్పది నామయోగ. తెలుసుకోండి, ఇక్కడ ఇది ఒక్కటే. నామానికి అనేక దశలు ఉంటాయి. మొట్టమొదటి ప్రేమగా అంటూ ఉంటే నామం తరింపజేస్తుంది. ఎలా తరింపజేస్తుందంటే అది చూసుకుంటుంది. మొట్టమొదటి అంటూ ఉంటే అది పాపాన్ని దహనం చేసి క్రమంగా నామ అర్థమేమిటా అని ఆలోచించాలని చేస్తుంది. ఆలోచించాక అర్థంలో ఇది ఉందా అని ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ అర్థంలో మొట్టమొదటిగా ఆ నామం చేయాలో చెప్పబడుతున్న దేవత యొక్క లీలను చూపిస్తుంది. ఇంకా నిన్నేం చేస్తుందంటే తత్వానికి తీసుకెళ్ళిపోతుంది. ఇది ఎలాంటిది అంటే నారాయణుడు నారాయణ 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 అంటూ ఉంటే ఆ నామం అంటూ ఉండగా ఎలా దహనం చేస్తుందో మనకు తెలియదండి. హరిహరతి పాపాని దుష్టచిత్తేరేపి స్మృత అని చెప్తూ అగ్ని దహత్యేవహి పావక అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావక. తెలియకుండా ముట్టుకున్న నిప్పు ఎలా తగలబెడుతుందో హరినామం తెలియక అన్నా పాపాలని పోగొడుతుంది, శుద్ధి చేస్తుంది అన్నాడు ఇక్కడ. అది ఎలాగండి అంటే అది గోడ మీద శబ్దం కాదు, నీ ప్రాణంలోంచి పలికిన 2 మహాక్షరములు. మర్చిపో ఇక్కడ హరి అనేది ఇక్కడ. ఎందుకంటే ప్రాణంలోంచి వచ్చిన అక్షరములు ఎలా చేస్తాయంటే ఒక భయంకరమైన అడవిలోంచి దాని నుంచి పుట్టిన మంటే దాన్ని తగలబెట్టినట్లు ఇక్కడ మన లోపల నుంచి పుట్టినటువంటి అగ్ని మన పాపాలని దహనం చేస్తుంది. అందులో సందేహం లేదు. అక్షరానికి అంత శక్తి ఉంది, శబ్దబ్రహ్మకు అంత శక్తి ఉంది, నాదానికి అంత శక్తి ఉంది. నాదం నామమైనప్పుడు ఎంత శక్తివంతమవుతుందనేదే నామాన్ని దర్శించిన ఋషులకు తెలుసు, పలుకుతున్న మనకు తెలియదు. తెలుసుకోండి. ఎందుకంటే నారాయణ, శివ, హరి నామాలు మీరు నేను తయారు చేయలేదు, అందుకే వాటికి శక్తి ఉంది. మనం తయారు చేస్తే మన అజ్ఞానం మన లోప అన్ని దానిగా అంటుతాయి. అందుకే నామం అంటే ఏమిటయ్యా అంటే భగవంతుడు మన కోసం ధరించిన శబ్దావతారం. అది ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. ఆయనే ధరించాడు శబ్దరూపం. ఇంకా అప్పుడు నువ్వు దాన్ని ఏమి చేయలేవు. ఆయన వచ్చాడు ఇక్కడ. సూర్యుడు ఎలాగైతే తనంత తాను ప్రకటితమయ్యాడు పరమాత్మ ఆ రూపంలో, నామం కూడా అలాగే ప్రకటితమయ్యింది. అందుకే నామానికి ఆ శక్తి ఉన్నది అన్నాడు. విశ్వనాథ సత్యన గారి భాషల్లో చెప్పాలంటే నామమునకు శక్తి లేదనువాడు నామమునకు ఎంత శక్తి ఉందో తెలియనివాడు అన్నాడు. ఆయన మాట ఇలాగే ఉంటుంది, చమత్కారం. ఏం చేస్తాం, ఆ నామమునకున్న శక్తి అంతేంది. అందుకే నిజమైన పెద్దలు ఏంటంటే నామస్మరణ చేయి అంటారు. ఇంతేనా దాని మహిమ చూడు. లేకపోతే అహం బ్రహ్మాస్మి చెప్పిన రమణుల వారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని ఎందుకన్నారు?